ఇగో ఈ ముచ్చట ఇన్నారా? తమిళ చిత్ర పరిశ్రమల ఇప్పుడు మరో చిన్నపాటి సంచలనం రేకెత్తిందంట. గదేందనంటే మొన్నటిదాకా నటుడైన ధనుషు భార్యకి విడాకులు ఇచ్చిన సంగతి మనకందరికీ ఎరకనే. ఇక గది గిట్లా అధికారికంగా ఆళ్ళిద్దరు కలిసి ప్రకటించిర్రు. మళ్ళా గిప్పుడు మరో నటుడైన జేఎన్ రవి వంతొచ్చిందంట. ఇక జేఎన్ రవి గిట్లా భార్యతోని విడిపోతున్నట్లుగా ఆయననే స్వయంగా ప్రకటించిండంట. ఇక మస్తుగా తర్జనలు భర్జనలు పడ్డా అంతకంటే ఎక్కువనే ప్రయత్నాలు చేసినా ఇక చివరకు నా భార్య ఆర్తితోని వైవాహిక జీవితంలా ఈడిపోదామని నిర్ణయించుకున్నా అని ఆయన వెల్లడించిండంట. ఇక ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదు. ఇక తొందరలోనే నేను ఒంటరి కాబోతున్నా అని చెప్పుకొచ్చిండంట. ఇక అయితే ఇప్పటి వరకు నేను మీడియాతోని ఇక అందరితోని అభిమానులతోని ఇట్లా చాలా నిజాయితీగా ఉన్నా కనుక ఈ విషయంలో గుట్ల ఇంతే నిజాయితీగా ఉందావని ఈ విషయాన్ని మీకు ప్రకటిస్తున్నా అని అన్నాడంట. ఇక ఈ విధంగా భార్యతోని ఇడాకులు తీసుకున్నట్లుగా విషయం అందరికీ చెప్పకనే చెప్పిండు. ఇక ఈ విషయంలో మీరు దయచేసి ఎటువంటి పుకార్లను సృష్టించొద్దని ఇట్లా ఆయన కోరిండంట. అయితే ఈ నిర్ణయం అనేది వీళ్ళిద్దరూ చర్చించుకొని మరి తీసుకున్న నిర్ణయం అని ఆయన వెల్లడించిండ అంట. అంతేకాదు ఇక ఈ విషయం మీద నా వైవాహిక జీవితాన్ని మీరు గౌరవించాలి. ఇక ఇంతకు మించి ఈ విషయం గురించి నేను స్పందించలేను కనుక మళ్ళా మంచి సైన్మాలతోని మీ ముందుకు వచ్చి రంజింపజేస్తా అని ఇక చెప్పుకుంటా ప్రకటన అయితే ఇచ్చేసిండంట. ఇక విన్నారు కదా మీరు గిట్లా ఎవరైనా సరే కానీ ఎవరి జీవితంలో ఏ పరిస్థితుల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో అనేది ఎవరం ఊహించలేవు కనుక ఇక వీళ్ళిద్దరూ ఈడిపోయిన సంగతి అటు ఉంచితే ఇక వీళ్ళిద్దరి వైవాహిక జీవితం పక్కకు పెడితే ఇక వాళ్ళని మనస్ఫూర్తిగా మనం గౌరవించాలి కనుక అట్లా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి ఎటువంటి పుకార్లని సృష్టించొద్దని కోరుకుంటా మళ్ళీ కలుద్దాం.